హలో! అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్‌డి అఫీషియల్‌కి స్వాగతం. ఈ ఛానల్ రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్నది. హలో! I am Dr. D.V. Ramanamurthy, PhD in Management, formerly Professor and Dean of Management, presently Founder Director, Attitude Positive బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. ఈరోజు మనం ఇంకొక పరిశోధనాత్మక అంశం గురించి మాట్లాడతాం. అదే భార్యాభర్తల మధ్య పర్సెప్చువల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఇద్దరి మధ్య సరైన దృష్టి కనుక లేకపోతే ఒకళ్ళనొకళ్ళు డిఫరెంట్గా పర్సీవ్ చేసుకుంటూ నీలాపనిందల వైపు ప్రయాణిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అసలు ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది? మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుల అభిప్రాయాల ఆధారంగా క్రోడీకరించిన విషయాలు చర్చలో తీసుకుంటాం. మీ జీవిత భాగస్వామి నిజంగా మారిపోయారా? మీరు అనుకున్నట్టు ఇదివరకు బాగుండి ఇప్పుడు బాగుండలేకుండా ఉండేట్టుగా మీరు ఆలోచిస్తున్నప్పుడు, లేదా అసలు వారి పట్ల మీ చూపే మారిపోయిందా? అంటే మీ పర్సెప్షన్స్ చేంజ్ అయిపోతున్నాయా? ఆలోచిద్దామా? మీ జీవిత భాగస్వామి నిజంగా మారిపోయారని మీరు అనుకుంటున్నారా? లేక మీ చూపే మారిపోయిందా? మీరు రాంగ్‌గా పర్సీవ్ చేస్తున్నారా? ఇది ఒక చాలా చిన్న ప్రశ్నే. కానీ దాంట్లో చాలా లోతుంది. ఈ చిన్న ప్రశ్న మీ జీవిత భాగస్వామి నిజంగానే మారిపోయారా? లేక ఒకప్పుడు ప్రేమగా కనిపించిన అదే వ్యక్తి ఈరోజు మీకు చిరాకుగా కనిపిస్తున్నారా? నిజంగా వారు మారారా? లేక మీ మనసులో వేసుకున్న నెగెటివ్ కళ్ళద్దాలు వారిని అలా చూపిస్తున్నాయా? ఈరోజు మనం తెలుసుకోబోయే పరిశోధనాత్మక విషయం ఇదే. ఇది మీ జీవితాన్ని మార్చేయగలదు. ఆలోచిద్దాం రండి. అసలు మీరు చూస్తుంది నిజమా? లేక మీ మనస్సు చూపిస్తున్న చిత్రమా? అంటే రోజువారీ భార్యాభర్తల మధ్య అనురాగ వాతావరణం ఉంటున్న సమయంలో మన జీవితంలో చాలా సమస్యలు మనుషుల వల్ల రావు. వారి గురించి మన మనసు తయారు చేసుకున్న అభిప్రాయాల వల్ల వస్తాయి. జీవిత భాగస్వామి గురించి కూడా అదే జరుగుతుంది ఇంచుమించుగా. ఒకసారి మనసులో ఇతను ఇలాంటివాడు, ఆమె అలాంటిది అని ముద్ర పడిందనుకోండి, ఆ తరువాత ప్రతి చర్య అదే కళ్ళద్దాల ద్వారా కనిపిస్తుంది. అసలు ఈ నెగెటివ్ పర్సెప్షన్ అంటే ఏంటి? అన్ని భూతద్దంలో చూసి ఆవేదన చెందడం. నిజం కంటే మన ఊహను నమ్మడం, అదే నెగెటివ్ పర్సెప్షన్ అంటే. ఒక తప్పును 100 మంచి పనుల కంటే చాలా పెద్దగా చూడ్డాన్ని నెగెటివ్ పర్సెప్షన్ అంటారు. అంటే మంచి పనులన్నీ వదిలేసి ఒక చెడ్డ పనిని చాలా ఎక్కువగా ఊహించుకుని చూసేటటువంటిదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్‌లో చూస్తా ఉంటారు కదా! అది. అసలు ఇలాంటిది ఎలా మొదలవుతుంది అసలు? ఎలా మొదలవుతుందంటే, మనోవిజ్ఞాన శాస్త్రం నుంచి మాట్లాడుతున్నప్పుడు, ఒక మాట, ఒక గొడవ, ఒక నిరాశ, ఒక అబద్ధం ఉదాహరణకి. ఇవి మనసులో ఒక ఫైల్‌ని తయారు చేస్తాయి. ఆ తర్వాత ప్రతి సంఘటన
ఆ ఫైల్‌లోకే చేరిపోతుంది. న్యూరో సైన్స్ ప్రకారం మనం ఆలోచించినప్పుడు మెదడు చేసే పెద్ద మోసం మనం మనకు అర్థమవుతుంది. మన మెదడు తాను నమ్మిన దానికి మాత్రమే ఆధారాలు వెతుకుతూ ఉంటుంది. దీన్ని మనం మనస్తత్వ శాస్త్రం సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అందుకనే మంచి పనులు కనిపించకుండా చిన్న తప్పులే మనకి చాలా పెద్దవిగా కనిపించే అవకాశం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మాటలు తగ్గిపోతాయి ఇద్దరి మధ్య, అనుమానాలు పెరిగిపోతాయి, ప్రేమ తగ్గిపోతుంది, ఒకరి మీద ఒకరు విమర్శలు పెరుగుతాయి. చివరికి ఒకే ఇంట్లో ఇద్దరు ఒంటరి మనుషులుగా ఉంటారు. సరే, దీన్ని మార్చగలమా? యెస్, తప్పకుండా. మార్పు ఎక్కడ మొదలవుతుంది? మనం చెప్పాం కదా, న్యూరో సైన్స్ మెదడుకి సరైన సమాచారాన్ని ఇస్తే, చక్కగా ఇస్తే, మన బ్రెయిన్ కూడా, మెదడు కూడా రీవైర్ అయ్యి చక్కటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. అది మనం చేయాలి తప్పకుండా. ముందు భాగస్వామిని మార్చాలని కాదు, మన ఆలోచనలు మార్చాలని నిర్ణయించుకోవాలి మనం. ఎందుకంటే ఆలోచన మారితే అనుభూతి మారుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం రోజుకి 3 మంచి విషయాలు రాయండి. అంటే ఒక గ్రాటిట్యూడ్ జర్నల్, ఒక పేపర్, ఒక డైరీ, వాటెవర్. ఈరోజు నా జీవిత భాగస్వామి చేసిన 3 మంచి పనులు, చిన్నవైనా సరే వాటిని రాయండి. కొన్ని రోజుల్లో మీ మెదడు మంచిని వెతకటం మొదలుపెడుతుంది. నమ్మండి మిత్రులారా, ఇది మెదడుకి మనం ఇచ్చేటటువంటి మంచి సౌకర్యవంతమైనటువంటి సజెషన్స్. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడండి. ఊహించకండి. ఒకరి గురించి ఒకరు ఊహించుకుంటూ అలా దూరం దూరంగా బతకండి. మాట్లాడండి చక్కగా. అపార్థం సంబంధాలను చంపేస్తుంది, మనకు తెలిసిన విషయమే. సంభాషణ సంబంధాలను కాపాడుతుంది. మీకు సర్ప్రైజ్ ఏంటంటే, ఒక అనురాగపూరితమైనటువంటి వాతావరణంలో భార్యాభర్తలు ఉన్నప్పుడు ఇద్దరు కూడా వెయిట్ చేస్తుంటారు ఎవరు మాట్లాడతారా అని. కొంత అహం ఉంటుంది, అది మానవ సహజం కదా. కాబట్టి మనమే ముందు, ఎవరైనా సరే భార్యాభర్తల్లో ముందు ఇనిషియేటివ్ తీసుకోవాలి, సంభాషణ చేయాలి. ఆ సంభాషణ మాత్రమే సంబంధాలను కాపాడుతుంది కదా. సో మనం మన ఎదుటి వ్యక్తిని, మన భాగస్వామిని అడగడం, వినడం, అర్థం చేసుకోవటం కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. జీవిత భాగస్వామి శత్రువు కాదు కదా. సో ఎవరో ఇంకొకరిని పెద్ద ప్రాబ్లంగా చిత్రీకరించుకుంటే మనసులో ఆ మెదడు నెగిటివ్ ఆలోచనల్ని మాత్రమే ప్రేరేపిస్తుంది. అది మెదడులో జరిగేటటువంటి ఘర్షణ వాతావరణం. సో గుర్తుంచుకోవాలి మనం, మీ సమస్య మీ జీవిత భాగస్వామి కాదు. ఏదో ఒక అండర్ కరెంట్ మన మధ్యలో ఒక చిన్న చిన్న స్పేస్ని సృష్టించింది. అంచేత మనం ఏం చేయాలి? ఇద్దరూ కలిసి సమస్యను ఎదుర్కోవాలి. అసలు ఏంటి సమస్య? విశ్లేషించుకుంటే తప్పే ఉంటుంది. అంతేగాని ఒకరినొకరు నిందించకూడదు. అసలు దీని అంతటికి కారణం నువ్వే అని. ఇద్దరి సంభాషణలు కూడా కొంచెం క్లిష్టతరమైన వాతావరణాన్నే సూచిస్తాయి. గమనించాలి మనం. ప్రేమ చనిపోదు, కానీ పర్సెప్షనే చంపేస్తుంది. మన అవగాహన, మనం చూసే పద్ధతి, మనం చూసే విధానం, అదే ప్రేమని చంపేస్తుంది. గుర్తుంచుకోవాలి, మీ జీవిత భాగస్వామి
ఈరోజు కూడా మీరు ప్రేమించిన అదే వ్యక్తి కావచ్చు. కానీ మీ మనసు వేసుకున్న రంగు ఉంది చూసారా? వారిని వేరే వ్యక్తిగా చూపిస్తోంది. అది మీ మెదడుని అడగండి. మీ మెదడు మిమ్మల్ని మోసం చేస్తోంది మిత్రులారా. గుర్తుంచుకోండి. అంచేత మనం ఏం చేయాలి? మన కళ్ళద్దాలు మార్చాలి. అంటే మనం పెట్టుకునే కళ్ళద్దాలని కాదు. పెర్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. చిన్న చిన్న సమస్యల చుట్టూ ఒక వలయం ఏర్పరచుకుని అందులోనే ఇరుక్కుపోయి భాగస్వామిని వేరేగా చూడడం అది మంచి విధానం కాదు. అంచేత మీ పర్సెప్షన్ సరిగ్గా ఉండాలంటే మీ కళ్ళద్దాన్ని దృష్టిని మార్చాలి. వెంటనే మీ జీవితం మారుతుంది. చూడండి. చివరిగా ఒక మాట. జీవిత భాగస్వామిని మార్చడానికి మాత్రం ప్రయత్నించకండి. వారి గురించి మీ ఆలోచనలు మాత్రం మార్చుకోండి. ఎందుకంటే సంబంధాలను విరిచేది మనుషులు కాదు మిత్రులారా. వారి గురించి మనం సృష్టించుకున్న అనేక రకాల కథలు. వాటిని తిరగరాయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దవాళ్ళు అనడం చాలా గొప్ప విషయం. అది గమనించి చిన్న చిన్న సమస్యల్ని పెద్ద భూతద్దాల్లో చూడకుండా వాటిని తిరస్కరించి మంచి వివాహ ఏమంటారు బంధాలని పెంచుకుని చక్కటి జీవితాలు ఆనందించాలని ఆశిస్తున్నాం. మీ సమయానికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. ఇతరులతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే వెంటనే మాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. మా ఈ ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సృజనాత్మక పరిశోధనాత్మక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆల్ ది బెస్ట్.